just judge. మనకైతే నీతి కలిగిన న్యాయాధిపతి ఉన్నాడు. Righteous judge. నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన. Almighty God. సర్వశక్తిగల దేవుడు. Do we come to him? ఆయన దగ్గరికి వస్తున్నామా మనము? With that confidence of that widow? కనుక ఆ విధవరాలకు ఉన్నటువంటి విశ్వాసంతో we have to confess we are not able to come. మనం ఒప్పుకొని తీరాలి, ఎలాంటి విశ్వాసంతో రావట్లేదు. So you have to ask the Lord. కనుక ప్రభుని అడగాలి, Lord, increase my faith. ప్రభా నా విశ్వాసాన్ని పెంచండి, revive me and quicken me. ప్రభా నన్ను ఉజ్జీవింపజేయండి, నూతనపరచండి. Now we will have a break here. ఇప్పుడు మనము ఇక్కడ విరామం తీసుకుంటాం. We will sing a song and then we will regather again. మనం ఒక పాట పాడుకుంటాము, దాని తర్వాత మరలా తిరిగి వస్తాం. బ్రదర్స్ రండి, అందరూ లేచి నిలబడి మూడో పాట పాడుకుంటా. ఈ పాటల ప్రతుల్లో మూడో పాట. మీ పక్కన ఎవరైనా నిద్రపోయే వాళ్ళు ఉంటే లేపండి. మూడో పాట పాడుకుంటా. ఎవరైనా కాలకృత్యాలకు ఎవరైనా వాటర్ అయినా కిందకి వాష్రూమ్కి వెళ్ళాలన్నా కిందకి వెళ్ళి మళ్ళీ వెంటనే రావచ్చు ఈ పాట అయిపోయే లోపు. పాటల షీట్ లేకపోతే మీ చేతి చూపించండి, పాటల షీట్ మీ వద్దకు తీసుకొస్తారు. పాటల షీట్లు ఇవ్వండి బ్రదర్స్. నాదు ఫస్ట్ నేను పాడతాను, రెండోసారి పాడేటప్పుడు మాత్రమే పాడండి. మొదట నేను పాడతాను, తర్వాత అందరు కలిసి పాడండి. నాదు ప్రాణ ప్రియుడా యేసయ్యా, నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. నాదు ప్రాణ ప్రియుడా యేసయ్యా, నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. నాదు ప్రాణ ప్రియుడా యేసయ్యా, నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. నిన్ను విడచియుంటిని, నిన్ను మరచియుంటిని, నిన్ను విడచియుంటిని, నిన్ను మరచియుంటిని. నీదు విశ్వాసమును లేక నిన్ను దుఃఖ పెట్టితి. నీదు విశ్వాసమును లేక నిన్ను దుఃఖ పెట్టితి. నీదు విశ్వాసమును ఇమ్మయ్యా, నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. నీదు విశ్వాసమును ఇమ్మయ్యా, నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. నాదు ప్రాణ ప్రియుడా యేసయ్యా, నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. నాదు ప్రాణ ప్రియుడా యేసయ్యా, నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. నీ దురాకడయందున నన్ను నీవు చూడగా, నీ దురాకడయందున నన్ను నీవు చూడగా. నాలో విశ్వాసమే లేదని నీవు చెప్పిన ఏటులు, నాలో విశ్వాసమే లేదని నీవు చెప్పిన ఏటులు. నేను ఏమైపోదునేసయ్యా, నాకు విశ్వాసము నిమ్మయ్యా.
ఏమైపోదునేసయ్యా నాకు విశ్వాసము నిమ్మయ్యా నాదు ప్రాణ ప్రియుడ యేసయ్యా నన్ను నీ దరి చేర నిమ్మయ్యా నాదు ప్రాణ ప్రియుడ యేసయ్యా నన్ను నీ దరి చేర నిమ్మయ్యా నీదు కార్యమూలలో అల్ప విశ్వాసీయునై నీదు కార్యమూలలో అల్ప విశ్వాసీయునై నీకై పనులు చేయలేక నేను నష్టపోతిని నీకై పనులు చేయలేక నేను నష్టపోతిని నన్ను బలపరచు యేసయ్యా గొప్ప విశ్వాసము నిమ్మయ్యా నన్ను బలపరచు యేసయ్యా గొప్ప విశ్వాసము నిమ్మయ్యా నాదు ప్రాణ ప్రియుడ యేసయ్యా నన్ను నీ దరి చేర నిమ్మయ్యా నాదు ప్రాణ ప్రియుడ యేసయ్యా నన్ను నీ దరి చేర నిమ్మయ్యా కూర్చోండి అందరు. మరలా ఒకసారి పాడుకుంటా. కింద ఉన్న వారంతా త్వరగా రండి, మరలా పాడుకుంటాం. కిందకి వెళ్ళిన వారు వచ్చి కూర్చోండి, త్వరగా రావాలి. నాదు ప్రాణ ప్రియుడ యేసయ్యా నన్ను నీ దరి చేర నిమ్మయ్యా నాదు ప్రాణ ప్రియుడ యేసయ్యా నన్ను నీ దరి చేర నిమ్మయ్యా నిన్ను విడచియుంటిని నిన్ను మరచియుంటిని నిన్ను విడచియుంటిని నిన్ను మరచియుంటిని నీదు విశ్వాసమును లేక నిన్ను దుఃఖ పెట్టిది నీదు విశ్వాసమును లేక నిన్ను దుఃఖ పెట్టిది నీదు విశ్వాసమును ఇమ్మయ్యా నన్ను నీ దరి చేర నిమ్మయ్యా నీదు విశ్వాసమును ఇమ్మయ్యా నన్ను నీ దరి చేర నిమ్మయ్యా నాదు ప్రాణ ప్రియుడ యేసయ్యా నన్ను నీ దరి చేర నిమ్మయ్యా నాదు ప్రాణ ప్రియుడ యేసయ్యా నన్ను నీ దరి చేర నిమ్మయ్యా నీదు రాకడయందున నన్ను నీవు చూడగా నీదు రాకడయందున నన్ను నీవు చూడగా నాలో విశ్వాసమే లేదని నీవు చెప్పిన ఏటులో నాలో విశ్వాసమే లేదని నీవు చెప్పిన ఏటులో నేను ఏమైపోదునేసయ్యా నాకు విశ్వాసము నిమ్మయ్యా నేను ఏమైపోదునేసయ్యా నాకు విశ్వాసము నిమ్మయ్యా నాదు ప్రాణ ప్రియుడ యేసయ్యా
నీ దరి చేరనిమ్మయ్యా నాదు ప్రాణ ప్రియుడ యేసయ్యా నన్ను నీ దరి చేరనిమ్మయ్యా నీదు కార్యములలో అల్ప విశ్వాసీయునై నీదు కార్యములలో అల్ప విశ్వాసీయునై నీకై పనులు చేయలేక నేను నష్టపోతిని నీకై పనులు చేయలేక నేను నష్టపోతిని నన్ను బలపరచు యేసయ్యా గొప్ప విశ్వాసము నిమ్మయ్యా నన్ను బలపరచు యేసయ్యా గొప్ప విశ్వాసము నిమ్మయ్యా నాదు ప్రాణ ప్రియుడ యేసయ్యా నన్ను నీ దరి చేరనిమ్మయ్యా నాదు ప్రాణ ప్రియుడ యేసయ్యా నన్ను నీ దరి చేరనిమ్మయ్యా Luke's Gospel, లూకాసు వార్త chapter 18, verse 8. 18వ అధ్యాయం 8వ వచనం. Kindly pay attention, please. దయచేసి దృష్టి నిలిపి దేవుని వాక్యం చదువుతున్నాం. దయచేసి Second బైబిల్ portion of that verse. ఈ వచనంలో రెండో భాగం. Nevertheless, when the Son of Man cometh, shall he find faith on the earth? ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. There is a note of the second coming of the Lord. ప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. And also there is a warning and awakening, and we are making alert, we are made alert to know whether you will be found faithful when he would come again. అదే సమయంలో అక్కడ ఒక హెచ్చరిక మాట ఉంది. ప్రభు తిరిగి వచ్చినప్పుడు నువ్వు విశ్వాసం కలిగి ఉంటావా లేదా అనే విషయంలో ఆ మేల్కొలుపును పురికొలుపుని ఇస్తా ఉన్నాడు. So in the Lord, what Lord said is, see what that unjust said. కనుక ప్రభు ఏమంటున్నాడంటే అక్కడ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏం చెప్పాడో చూడండి. She is troubling me ఆయన continually, so let me avenge her. ఆయన అంటాడు ఆమె నన్ను మాటి మాటికి వచ్చి తొందర పెట్టుచున్నది కనుక ఆమెకు న్యాయం తీస్తాను అంటాడు. Then in the 7th verse he says, తర్వాత 7వ వచనం అంటాడు, shall not God avenge his own elect, దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి న్యాయము తీర్చడా, who cry day and night unto him. దివారాత్రులు తన గురించి మొరపెట్టుకున్న వారికి, He is elect. ఆయన ఏర్పరచుకున్న వారు. That is a wonderful expression. అదెంత అద్భుతమైన మాట. Those who are chosen of God, దేవుని చేత ఏర్పరచుకునబడిన వారు, those who got the privilege of getting elected by him. దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆధిక్యత కలిగిన వారు. We are chosen generation. మనం ఏర్పరచబడినటువంటి We వంశం. are peculiar treasure unto him. దేవునికి ఎంతో వింతైనటువంటి సొత్తు. Chosen of God, it is not an ordinary thing. దేవుడు ఏర్పరచుకోవటం అంటే అంత సామాన్యమైన సంగతి కాదు. So now word of God says, దేవుని వాక్యం అంటుంది, if such people pray, will he not do it speedily? అలాంటి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చడా. Verse 8 he says in the first line, I tell you that he will avenge them speedily. 8వ వచనం మొదటి వరుసలో అంటాడు ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. Note that word. ఆ మాట గమనించండి. He will avenge them speedily. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. He will do justice to them speedily. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. But why it is not happening to us? అయితే ఎందుకు మనకు జరగట్లేదు ఇది? We are the so-called elect of God. మనము కూడా దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళమే కదా. Why we are not able to enjoy the fulfillment of this
wonderful promise in the word of God. ఎందుకని దేవుని వాక్యంలోని అద్భుతమైన వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబట్లేదు? So it appears that there is some doubt of your being elected. కనుక ఎలా కనబడుతుందంటే ఏర్పరచబడ్డానా లేదా అనేటువంటిది అనుమానం ఉందేమో. Peter writes in his letter, make sure of your election. కనుక పేతురు తన పత్రికలో రాస్తా అంటాడు, మీ ఏర్పాటును ఖచ్చితం చేసుకోండి, నిశ్చయం చేసుకోండి అంటాడు. Make sure that you are born again. నువ్వు తిరిగి జన్మించావా లేదా నిశ్చయపరచుకో. How you are born again? ఎలా తిరిగి జన్మించావు? When you confess your sins. ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకున్నావు, When you confess your sins before the Lord. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకున్నావో, Having been convicted by the power of the Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ఒప్పించబడిన తర్వాత And cry unto the Lord, Lord, I am a sinner, forgive me. ఎప్పుడైతే ప్రభువుకు మొరపెట్టావో, ప్రభువా నేను పాపినయ్యా దయచేసి నన్ను క్షమించండి అన్నప్పుడు, Was there a day like that? కనుక నీ జీవితం లాంటి దినం ఉండిందా? Listen to this, please, young and old alike. కనుక పెద్దవాళ్ళేంటి చిన్నవాళ్ళేంటి అందరు దయచేసి వినండి. Was there a day, was there a time when you confessed your sins before the Lord? నీ జీవితంలో నీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్న దినం ఒకటి ఉండిందా? Was there a day when you had the assurance of sins forgiven by faith from the Lord? కనుక విశ్వాసము ద్వారా నీ పాపాలు క్షమించబడ్డాయి, ప్రభు క్షమించాడు అనేటువంటి దినం ఉందా? Was there a day when your heart was full of that joy, full of glory, unspeakable, beyond human expression? కనుక నీ జీవితంలో మానవుని యొక్క మరి వర్ణనకు మించినటువంటి దైవిక సంతోషము, మహిమగల సంతోషం హృదయాన్ని నింపిన దినం ఉందా? That is what happens when you are born again. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మిస్తావో అలాగే జరుగుతుంది. According to 2 Corinthians 5 verse 17, 2 కొరింథీ పత్రిక 5:17 ప్రకారం all things are passed away. పాత సంగతులన్నీ గతించిపోతాయి, Everything has become new. సమస్తము నూతనమైన Total turnaround happens unto us. కనుక సంపూర్ణంగా మన జీవితంలో ఓ పూర్తి మార్పు జరిగింది. We were hell-bound. మనము నరకం వైపు వెళ్తుండినాం, Now you are heaven-bound. ఇప్పుడు మనము పరలోకం వైపు వెళ్తున్నాం. In NCC we used to teach march past. Left, right, they march. ఎన్సిసిలో మార్చ్ ఫాస్ట్ అని కవాత్ చేయిస్తూ లెఫ్ట్ రైట్ అని నేర్పిస్తారు. After going some distance, కొంతసేపు వెళ్ళిన తర్వాత the captain will say, "Piche mood." అప్పుడు ఆ నాయకుడు ఏమంటాడంటే వెనకకి తిరగండి అంటాడు. You are going this side. ఇటువైపు వెళ్తుండగా Now you turn to the opposite direction. ఇప్పుడు దానికి వ్యతిరేక్తమైన దృష్టిలో తిరుగుతారు, Total change of direction. పూర్తిగా మీ వైపు మారుతారు. That happens when you come to the Lord Jesus Christ. యేసు ప్రభు యొద్దకు వచ్చి రక్షణ పొందినప్పుడు అదే జరుగుతుంది. If at all you have confessed your sins. కనుక నీ జీవితంలో కానీ నువ్వు ఖచ్చితంగా నీ పాపాలు ఒప్పుకొని ఉంటే, Many times it so happens, చాలా సార్లు జరుగుతుంది ఏంటంటే you take it for granted that you are saved. నువ్వు రక్షణ పొందావులే అని అనుకుంటుంటావు. Because you are doing various errands in the house of God. ఎందుకంటే దేవుని ఇంట్లో ఆయా పని పాటలు చేస్తుంటావు In కనుక. our Gudur Assembly, మా గూడు సంఘములో, where is Gudur? గూడూరు ఎక్కడ ఉంది తెలుసా? Nellore district. Now they say Tirupati district. నెల్లూరులో ఉండింది, ఇప్పుడు తిరుపతిలోకి Railway వచ్చేసి junction. అక్కడ రైల్వే జంక్షన్ So ఉంటుంది. in our assembly, మా యొక్క సమాజంలో if one is not born again, ఒకరు తిరిగి జన్మించినట్లయితే such a person should not even give tumblers at the time of love feast. కనుక రక్షణ లేనటువంటి వ్యక్తి ప్రేమ విందు సమయంలో గ్లాసులు కూడా పంచే పని చేయకూడదు. ఇస్తరాకులు కూడా వేసేదానికి లే. ఇస్తరాకులు వేసే పని కూడా ఇవ్వదు. ఇస్తరాకులు కూడా ఎత్తేదానికి కూడా లే. ఇస్తరాకులు ఎత్తేదానికి కూడా లేదు. So strict it was. కనుక అంత ఖచ్చితంగా ఉండింది అప్పుడు. One must be born again. కనుక ఒకరు తిరిగి జన్మించాలి. Otherwise, Brother Jesus used to say, లేనట్లయితే జేసుదాస్ గారు చెప్పేవారు, if you allow them to do that, వాళ్ళని కానీ ఆ పని చేయడానికి మీరు అనుమతిస్తే over a period of time they think they are born again. వాళ్ళు కాలం గడుస్తున్నా కొద్ది రక్షణ పొందాములే అనుకుంటారు. Because they are doing various works in the house of God. ఎందుకంటే దేవుని ఇంట్లో ఆయా పనులు చేస్తున్నారు And కాబట్టి. also slowly they will pick up also as to how they worship, because they have been listening some అటు తర్వాత మెల్లిగా అందరు మాటలు వింటుంటారు, ఆరాధనలు వింటుంటారు కనుక ఆరాధన చేసేది కూడా నేర్చుకుంటారు. And then you worship. తర్వాత ఆరాధిస్తాడు. Then the elders are delighted that you are worshiping. కనుక పెద్దలు చూస్తారు మీరు ఆరాధిస్తున్నారని సంతోషపడతారు. And they will announce for baptism. తర్వాత బాప్తిస్మాలకు You ప్రకటనిస్తారు. also will give your name. అప్పుడు నీవు కూడా పేరిస్తావు. And you are asked అప్పుడు నేను అడుగుతారు, positive questions. నిన్ను సరిగా జవాబు చెప్పండి, ఎస్ అంటే ఎస్ అని. ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. ఆ ప్రశ్నలోనే జవాబు ఉంటుంది. ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు తిరిగి జన్మించావా? ఏం చెప్తావు? ఏం చెప్తావు దాన్ని? ఆజీ. అవునండి అంట. హ్యావ్ యు గాట్ ది సిన్స్ ఫర్గివెన్? నీ పాపాలు క్షమించబడ్డాయా? ఐ టోల్డ్ అవర్ టీమ్ ఇన్ ఢిల్లీలో నేను చూశాను, డు నాట్ ఆస్క్ క్వశ్చన్స్. ప్రశ్నలు అడగకూడదు. టెల్ దెమ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్ ద లార్డ్. ప్రభుతో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం చెప్పమనాలి. దే విల్ బ్లంక్, దే విల్ బ్లింక్, దే డు నాట్ నో హౌ టు సే. వాళ్ళకి ఏం చెప్పాలో తోచదు ఇంకప్పుడు. దెన్ యు ఎక్స్ప్లెయిన్ టు దెమ్. అప్పుడు వాళ్ళకి వివరించి, యు ఆర్ ఫ్రమ్ ఎ విలేజ్.
ఈ గ్రామం చెందినటువంటి వాళ్ళు You want to Taj Mahal in Agra. నువ్వు గ్రామానికి చెందిన వాడివి, ఆగ్రాలో తాజ్ మహల్ దగ్గరికి Very వెళ్ళావు. beautiful structure. చాలా అందమైనటువంటి కట్టడం. You have not seen such a thing in your village. నీ పల్లెల్లో అలాంటిది ఎప్పుడు నువ్వు చూడలేదు. You will wonder to see that. అది చూసినప్పుడు మీకు ఆ విభ్రాంతి You పొందుతారు. have a wonderful experience being there. అక్కడ ఉన్నప్పుడు అద్భుతమైన అనుభవం ఉంటుంది. Then when you get back to your village, అప్పుడు తిరిగి మీ ఊర్లోకి వెళ్ళాక will you not talk about Taj Mahal? తాజ్ మహల్ గురించి ఇంకా మాట్లాడరా మీరు? తెలిసిన వాడికైనా తెలియని వాడికైనా చెప్తావు. తెలిసిన వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా చెప్తాం. What a wonderful building it is. ఎంత అద్భుతమైన కట్టడం అది. Then we will say, if you have met Lord Jesus Christ, తర్వాత మేము అంటాం ఏంటంటే యేసు ప్రభునే గాని మీరు అలాగే you కలిసి tell me ఉంటే your experience in your own words. మీ సొంత మాటలో మీ అనుభవం చెప్పండి. ఒక ఆమె చెప్పింది కదా, అప్పుడు ఒక ఆమె చెప్పింది, అయ్యా ఇవన్నీ నాకు తెలియదు. ఆమె అనేది ఇవన్నీ నాకు ये తెలియదు, पूरा मुझे मालूम नहीं है. ఇవన్నీ నాకు తెలీదు. हमारा गांव का पास एक लड़की बोली है, మా ఊర్లో మా పక్కన ఉన్నట్టు ఒక అమ్మాయి చెప్పింది, वो मंडली में जाके बैप्टिस्मा लो, आपका लड़का ठीक हो जाएगा. కనుక ఆ సంఘం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీ అబ్బాయికి బాప్తిజం ఇప్పించండి, ఆయన బాగవుతాడు, సరిపడతాడని చెప్పారు. इसलिए तो आया मैं था इधर. అందుకే ఇక్కడికి వచ్చాము అనింది. That is not the way. కనుక అది పద్ధతి Like కాదు. that many would have been baptized. అట్లా చాలా మంది బాప్తిస్మాలు తీసుకుని ఉంటారు. In Madras I heard మద్రాసులో నేను విన్నాను, there used to be an old lady. అక్కడ ఒక ముసలావిడ ఉండేది. As she came for baptism one year, ఒక రోజు ఆమె బాప్తిస్మానికి వచ్చినప్పుడు one sister who was covering, the bed sheets, all that. కనుక ఒక సహోదరి వాళ్ళ మీద యొక్క మరి షీట్ వేసేటువంటి సహోదరి, She noticed her. ఆమె చూసింది ఆమెని. Hey sister, last year you took baptism here. సిస్టర్ గత సంవత్సరం కూడా మీరు ఇక్కడ బాప్తిజం తీసుకున్నారు కదా. Then she said, ఆవిడ ఆమెనింది, for the last 10 years I am coming and taking baptism. అయ్యో గత 10 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాను ఇక్కడ She బాప్తిజం. thinks she will get added blessing. Added blessing if you take baptism after baptism. ఆమె ఏమనుకుంటుందంటే బాప్తిస్మం మళ్ళీ మళ్ళీ తీసుకుంటే ఆశీర్వాదాలు పెరిగిపోతాయి. We have to be very careful. Those who ముంచుతారు చూడు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. గనక నీటిలో ముంచే వాళ్ళు జాగ్రత్త, అదర్వైజ్ వాళ్ళు ముంచినట్టే. లేకపోతే వాళ్ళు ముంచినట్టే. అంటారు కదా మనకు తెలుగులో కొట్లాడి వరే నన్ను ముంచినాడు రా. తెలుగులో అంటుంటారు కదా, కొట్లాడినప్పుడు వాడు నన్ను ముంచినాడు రా అని. Such thing should not happen. అంటే అట్లాంటి You జరగదు. have to make sure that they are born again. కనుక ఆ తిరిగి జన్మించావా లేదా అని ఖచ్చితం చేసుకోవాలి. When I asked them the testimony, కనుక సాక్ష్యం నేను అడిగినప్పుడు I want to hear one word from them, వాళ్ళ నుంచి ఒక మాట వినగొరుతుంటారు. that they had confessed their sins. అదేంటంటే మా పాపాలు ఒప్పుకున్నాము. That is very, very important. అది చాలా చాలా ప్రాముఖ్యం. Without that it is all no salvation. లేనట్లు అవుతుంది. అంతా లేకుండా రక్షణ అనేదే లేదు You అన్నట్టు. have to be born again in the right way as per the word of God. కనుక దేవుని వాక్యానుసారంగా సరైన విధానంలో రక్షణ మార్మన్స్ పొంది ఉండాలి. What do we read in 1 John chapter 1 verse 9? మొదటి Very familiar portion. మనకు చాలా పరిచయమైన వచనము. మొదటి యోహాను 1:9 ఏం చదువుతాం? యోహాను 1:9 అండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన పాపములను ఒప్పుకొనిన ఎడల. మన పాపములను ఒప్పుకొనిన ఎడల. If you confess your sin. నీ పాపాలుగా ఒప్పుకున్నట్లయితే. Now the question is, ప్రశ్న ఏంటంటే, this question is for all of you who are here in this second floor and first floor ఇది ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఆల్సో గ్రౌండ్ ఫ్లోర్. కనుక ఈ ప్రశ్న అందరికి చెందింది. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి ఏంది, కింద కూర్చున్నటువంటి వాళ్ళకి కూడా. వాస్ దేర్ ఎ టైం వెన్ యు కన్ఫెస్డ్ యువర్ సిన్? నీ జీవితంలో నీ పాపాలు ఒప్పుకున్నటువంటి ఒక దినం ఉండిందా? యాస్ దేర్ ఇస్ ఎ టైం అండ్ డేట్ ఫర్ యువర్ బర్త్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు జన్మించినప్పుడు తేదీ ఉంటుంది, సమయం ఉంటుంది. అలాగే ఐ వాస్ బోర్న్ అగైన్. నేను తిరిగి జన్మించాను. At 11 o'clock in the night on 23rd December 1953. 1953 డిసెంబర్ 23వ తేదీ రాత్రి 11 గంటలకు నేను రక్షణ పొందాను. Very vividly I remember that. అది నాకు ఎంతో స్పష్టంగా గుర్తుంది. That night I confessed my sins because when God's servant Brother Philip, he was Pullaya earlier, he accepted the Lord. He gave me the gospel. When I went to the church, I was convicted. I confessed my sins. ఎంచేతంటే నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, దేవుని సేవకుడు, ఆయన పేరు ఫిలిప్. అంతకు మునుపు పుల్లయ్య ఆయన రక్షణ పొంది ఆయన నాకు సువార్త చెప్పాడు సంఘంలో. తర్వాత నేను రాత్రి నా పాపాల విషయమే ఒప్పించబడి నా పాపాలు ఒప్పుకున్నా. I used to tell so many lies even at that age. నేను ఆ వయసులోనే చాలా అబద్ధాలు చెప్పేవాడిని. So many evil thoughts used to creep my mind. నా మనసులో చాలా చెడు తలంపులు వచ్చేవి. I confessed everything before the Lord. ప్రభు సన్నిధిలోకి వచ్చి అన్ని ఒప్పుకున్నాను. And I found a lot of change in my heart. అప్పుడు నేను చూసాను నా హృదయంలో చాలా మార్పు. There I developed a total change, distaste
for all my old friends. చూడండి, అప్పుడు నా జీవితంలో నా పాత స్నేహితులందరి విషయంలో ఆ రుచి పోయింది, ఇంకా Total change. పూర్తి మార్పు వచ్చేసింది. Next day they came, I said, I am not coming. తర్వాత దినాన్ని వాళ్ళు వచ్చినప్పుడు నేను రాను అని చెప్పాను. Then afterwards I gave my testimony, what has happened to me. అటు తర్వాత నా సాక్ష్యం చెప్పాను, నాకేం జరిగిందని. So they distanced from me. అప్పుడు వాళ్ళే నా నుంచి దూరం అయిపోయారు. From then on, అప్పటి నుంచి there are only 3 points in my life. నా జీవితంలో మూడు సంగతులు ఉన్నాయి. House, ఇల్లు, స్కూల్ and the church. సంఘం, That's all. అంతే. That is how we were brought up in the church. ఈ రీతిగా సంఘంలో పెంచబడ్డాం. Now, because sometimes you do certain things without being born again, there is a scope of your thinking that you are already born again. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే రక్షణ లేకుండా దేవుని ఇంట్లో ఆయా పనులు చేస్తుంటావు గనక రక్షణ పొందావేమో అనుకునే భ్రమలో ఉండొచ్చు. Brother Jesudas in Gudur was very strict in this regard. కనుక గూడూరులో సార్ జేసుదాస్ అని ఉండేవారు. ఆయన ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు. When we go for open air, బహిరంగ సువార్తకి వెళ్ళినప్పుడు he would not allow any unregenerated person in that group to hand over tracts to other person. ఆ గుంపులో ఊరేగింపు వెళ్తున్నప్పుడు ఈ కరపత్రికలు ఇచ్చేదానికి కూడా రక్షణ లేని వాళ్ళు ఎవరికైనా చేతుల్లో కరపత్రికలు పెట్టేవాడు. రక్షణ లేదు, వాడికి ఏం చెప్పడం, నువ్వు రక్షణ పొందని. నీకే రక్షణ లేదు, వాడికి ఏం చెప్తావు రక్షణ పొందని? That is not a ministry at all. కనుక అదే పరిచర్య కాదు అసలు. I used to tell Eliezer in Hebron also. ఎలియేజర్ గారు హెబ్రోన్ ఆయన కూడా చెప్పేవారు. Saturday they used to go a lot of people. శనివారం చాలా మంది బస్సులో చాలా మంది వెళ్ళేవారు. I said, don't take them, those who are not born again. నేను ఆయనకు చెప్పేవాడిని ఏంటంటే రక్షణ లేని వాళ్ళు, తిరిగి జన్మించిన వాళ్ళు తీసుకెళ్ళొద్దు. Okay, if somebody wants to accompany you, ఎవరైనా మీతో రావాలనుకుంటే but don't give them the tract to distribute. అయితే వాళ్ళు కరపత్రికలు పంచడానికి వాళ్ళకి ఇవ్వకూడదు. Let them hear the gospel. వాళ్ళ మధ్యలో సువార్త వినాలి. Maybe by accompanying you, maybe God may speak to them. ఒకవేళ మీతో వచ్చినప్పుడు ఒకవేళ ప్రభు వాళ్ళతో మాట్లాడతాడేమో. That is why we should be very, very strict in managing the affairs of the church. అందుచేతే సంఘ వ్యవహారాలు చూసుకుంటున్నప్పుడు చాలా ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించాలి. ఇప్పుడంతా గొర్రె దాట అయిపోయింది. ఈ దినాల్లో అంతా గొర్రెల్లాగా అయిపోయింది. గొర్రె దాట అంటే ఏంది? ఒక గొర్రె కనిటి పోయిందంటే అన్ని గొర్రెలు అట్టేపోతాయి. చూడండి, గొర్రె ఒకటి ముందు వెళ్ళింది, అటువైపు వెళ్ళిందంటే అన్నట్టు వెళ్తాయి. So there is no strictness. కనుక ఈ ఖచ్చితత్వము, క్రమశిక్షణ లేదు. In God's love there is kindness and also strictness. చూడండి, దేవుని ఇంటిలో ఒకవైపు దయ చూపించడం అనేది ఉంటుంది, మరోవైపు ఖచ్చితంగా క్రమశిక్షణ So పాటించేది we ఉంటుంది. should make sure that people in the church they are born again. అందుకనే సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా తిరిగి జన్మించాలేదా అనేది నిశ్చయపరచుకోవాలి. If anybody is not born again, ఎవరైనా తిరిగి జన్మించినప్పుడు you should pray for them. వాళ్ళ కొరకు ప్రార్థించాలి. And also individually, personally, you should speak to them also. తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడాలి, వెళ్ళి Counsel them. వాళ్ళకి ఆలోచన చెప్పాలి. Continue to pray for them, but don't force them. చూడండి, వాళ్ళతో ఎడతెగక వారి గురించి ప్రార్థన చేయాలి, కానీ బలవంతం ఒత్తిడి చేయదు. Willingly they should accept the Lord. వాళ్ళు ఇష్టపూర్వకంగా ప్రభుని అంగీకరించాలి. Then God will use them mightily in the days to come. అప్పుడు తర్వాత రాబోయే దినాల్లో బలంగా వాడుకుంటాడు ప్రభు వాళ్ళని. So who are those elect? Lord is referring here. కనుక ఇక్కడ ప్రభు ఏర్పరచుకున్న వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు? Who are those? ఎవరు వాళ్ళు? Those who are born again. ఎవరైతే తిరిగి జన్మించారో They వాళ్ళు. have the privilege of having trust and confidence in the Lord. దేవుని యందు విశ్వాసము, నమ్మకం ఉంచినటువంటి వాళ్ళు వారు. They will impose trust on the God. కనుక దేవుని మీద నమ్మకాన్ని ఉంచేవారు, ధైర్యం ఉంచేటువంటి వారు. They will totally depend upon Him. వాళ్ళు సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడే వాళ్ళు. Because when they were sinners, God saved them. ఎందుకంటే వాళ్ళు పాపులుగా ఉన్నప్పుడు వాళ్ళు రక్షించాడు కనుక God brought them into the fold of God. దేవుని యొక్క ఇంటిలోనికి, మందలోనికి వారు నడిపించాడు. It is only such people who could be called as elect of God. కనుక అలాంటి వాళ్ళని మాత్రమే ఏర్పరచబడిన వాళ్ళు అంటారు. Born again and baptized. తిరిగి జన్మించి బాప్తిస్మం పొందిన వారు. And those who worship Him in spirit and in truth. ఎవరైతే ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తారో, Those who take part in the table of the Lord worthily week after week. యోగ్యమైన విధానంలో వారం తర్వాత వారం యోగ్యంగా ప్రభువులో And పాల్పొందుతారు. also those who come regularly to the church. అంతేకాదు సంఘంకి క్రమంగా ఎవరు Again వస్తారో. I want to tell about Gudur. మరలా గూడూరు గురించి చెప్తాను. All meetings are attended by all believers. కనుక ఆ గూడూరు సంఘములో అన్ని కూడికలకు కూడా అందరు విశ్వాసులు వస్తారు. Up to 19 years of my age I was in Gudur. గూడూరులో 19 సంవత్సరాల వయసు వరకు నేను ఉన్నాను. Then I moved to Kurnool when Brother Noel Barrow was there. తర్వాత నోయల్ బ్యారో గారు ఉన్నప్పుడు కర్నూలుకి నేను వెళ్ళాను. Then afterwards Brother Burma Joseph came. అటు తర్వాత సోడు బర్మా జోసెఫ్ గారు Until అక్కడికి వచ్చారు. 19 years of age I have seen in Gudur. కనుక 19 సంవత్సరాల వయసు నాకు ఉన్నంత వరకు కూడా గూడూరులో చూశాను. For prayer meeting, the whole congregation would come.
చూడండి, ప్రార్థన కూడిక కూడా ఆదివారం దినాన్ని వచ్చేటువంటి సమాజం, సంఘంలో ఉన్న అందరూ వచ్చేవాళ్ళు. 100% attendance. 100% హాజరయ్యేవాళ్ళు. Bible study 100% attendance. బైబిల్ పఠనానికి 100%. And Sunday 100% attendance. ఆదివారం కూడా 100% అందరూ వచ్చేవాళ్ళు. Not only that, అంతేకాదు, any cottage meeting, ఏ గృహ కూడికైనా the whole congregation will go. సంఘంలో ఉన్న వాళ్ళంతా వెళ్తారు. I used to keep harmonium on my head and walk. నేనేమో నా తల మీద హార్మోనియం పెట్టుకుని నడిచేవాడిని. And another boy will carry the tabla. తర్వాత మరొక అబ్బాయి తబలా Like మోసుకుని that whole congregation would go. ఈ రీతిగా సమాజం అంతా వెళ్ళే వాళ్ళని. So we need to have that sort of respect and reverence for the presence of the Lord. కనుక దేవుని సన్నిధి అంటే అలాంటి గౌరవము, భయభక్తులు ఉండాలి మనకి. I am reminded of a situation నాకు ఒక సందర్భం when a గుర్తుకొస్తుంది. preacher was preaching on the 10 lepers, ఒక బోధకుడు 10 మంది కుష్ఠరోగుల గురించి బోధిస్తున్నాడు. and finally only one comes to thank him. చివరికి ఒక కుష్ఠరోగే ప్రభుకు కృతజ్ఞత చెప్పడానికి And then వస్తాడు. Lord asked him, where are the 9? ప్రభు అడుగుతాడు కదా, మిగతా 9 ఎక్కడా? So the speakers, they challenge this. కనుక చూడండి, బోధకులు వాక్యం చెప్తున్నప్పుడు సవాల్ వేస్తూ చెప్తుంటారు. जोर से बोलते हैं लोग. చాలా గట్టిగా చెప్తారు. Where are the 9? 9 ఎక్కడా? Where are the 9? 9 ఎక్కడా? Somebody said last లో సార్ వాళ్ళు ఆదివారం వస్తారు సార్ అన్నాడు. వెనకలో ఉన్నటువంటి ఒక ఆయన అన్నాడు, సార్ వాళ్ళు ఆదివారం వస్తారు. దట్ ఇస్ వెరీ బ్యాడ్. కనుక చాలా చెడ్డ సంగతి అండి. మీరు నవ్వుతున్నారు కానీ ఇట్ ఈస్ ఎ సీరియస్ క్వశ్చన్. కనుక ఇది మీరు నవ్వుతున్నారు కానీ తీవ్రమైన ప్రశ్న If అండి. I ask you to put up your hands, how many of you come for the prayer meeting? It will be very embarrassing for you. I don't want to embarrass you. ఒకవేళ ఎంతమంది మీ సంఘములో ప్రార్థన కూడికకు వస్తారని అడిగి మీ చేతులు ఎత్తమంటే మిమ్మల్ని కొద్దిగా అవమానపరిచినట్లు అవుతుందని అడగట్లేదు నేను. Yeah. Think about it. కనుక ఆలోచించండి In ఒకసారి. this convocation, ఈ పరిశుద్ధ సమాజ కూడికలో where the theme is, ఈ అంశం ఏంటంటే, nevertheless, when the Son of Man cometh, shall he find faith on the earth? ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? కనబడుతుందా? కనబడుతుందా? That is why Paul, while writing to Corinthian believers, అందుచేత పౌలు కొరింథీ విశ్వాసులకు రాస్తూ 2 Corinthians 2 కొరింథీ chapter 13 13వ అధ్యాయం verse 5. 5వ వచనం. 2 Corinthians 13 verse 5. 2 కొరింథీ 13 5వ వచనం చదువుతాం. Examine yourselves whether ye be in faith. మనం చదువుతున్నాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. That is very, very important. అది చాలా చాలా ప్రాముఖ్యం. If you are a Vishwasi, నువ్వు విశ్వాసి అవుతే you will have the form of godliness కనుక full in your life. నీ జీవితంలో దైవ భక్తితో నింపబడతావు. You will have full of divine nature. నీ లోపల సంపూర్ణంగా దేవుని స్వభావం ఏర్పడుతుంది. 2 Peter 1:4. 2 పేతురు 1:4 Word of God says, దేవుని వాక్యం you అంటుంది, are partakers of the divine nature. మీరు దైవ స్వభావములో పాలివారు అంటాడు. Total nature would be divine, very heavenly. కనుక విశ్వాసివి నువ్వు అవుతే నీ స్వభావం అంతా దైవికముగా దేవుని సంబంధంగా ఉంటుంది. Your earthly situation, worldly situation get transformed into heavenly nature. కనుక భూ సంబంధముగా, లోక సంబంధంగా ఉన్నటువంటి నీ స్వభావం అంతా పర సంబంధమైన స్వభావంగా అయిపోతుంది. Many people come with masks of a believer. చాలా మంది విశ్వాసులమనే ముసుగులు వేసుకొని వస్తారు. Praise the Lord on the lips, మా పెదవుల మీదేమో ప్రైజ్ లార్డ్ ఉంటుంది, Bible hand, చేతులు- Bible in the hand, చేతిలో బైబిల్ ఉంటుంది, or Bible bag, లేక బైబిల్ సంచేసుకుంటారు, or white dress, తెల్లని బట్టలు వేసుకుంటారు, and black belt. తర్వాత నల్ల బెల్ట్ వేసుకుంటారు. డ్రెస్సులో ఏం తప్పు నేను చెప్పడంలే. ఈ బట్టలు ఇలా వేసుకొని తప్పు కాదు. But don't pretend that you are a believer if you are not. అయితే నువ్వు విశ్వాసివి కానప్పుడు విశ్వాసి అన్నట్టు నటించొద్దు. That is same as you don't allow anybody to teach you the right ways of God. నువ్వు నటిస్తే ఏమవుతుందంటే దేవుని యొక్క సరైన మార్గాలు ఎవరైనా నీకు నేర్పించడానికి నువ్వు అనుమతి ఇవ్వట్లేదు. But I would like to tell you, many assemblies are full of ungodly people. అయితే నేను చెప్తున్నాను ఏంటంటే చాలా సమాజాల్లో ఇలాంటి భక్తిహీనులు చేరిపోయినారు. They have only godliness, but they deny the power thereof. చూడండి, వాళ్ళ కేవలము భక్తి పైరూపమే ఉంటుంది కానీ ఆ శక్తిని ఎరగని వాళ్ళు. ఆకార పుష్టి నైవేద్య నష్టి అన్నాడు. ఆకార పుష్టి నైవేద్య నష్టి. పైకి పటారం లోన లోటారం. పైకి పట్టారం లోన లొట్టారం. That is your life. కానీ నీ జీవితం అలాగుందేమో. There was a man, ఒక ఆయన ఉండినాడు, he was well studied,
చాలా చదువుకున్న ఆయన, but he did not have any job. ఆయనకి ఉద్యోగం ఏం దొరకలేదు. He went from place to place. ఓ స్థలం నుంచి మరో స్థలానికి వెళ్ళాడు. Everywhere no vacancy. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరకలేదు. Finally he landed up a zoo. చివరికి జంతు ప్రదర్శనశాల అంటే జూలో చేరాడు. Then he contacted the manager. అక్కడికి వెళ్ళి మేనేజర్ని కలిశాడు. Sir, since many days I could not eat proper food. అని చెప్పాడు, అయ్యా చాలా రోజుల నుంచి భోజనం కూడా తినలేదు I నేను, don't have a job. నాకు ఉద్యోగం లేదు, Sir, why don't you help me? మీరే సాయం చేస్తారు So నాకు. the zoo manager said, అప్పుడు ఆ జూ మేనేజర్ చెప్పాడు, if you can act like a monkey, there is a job for you. ఏం చెప్పాడంటే, ఒక కోతిలాగా నువ్వు నటించగలిగితే పని ఉంది నీకు అని చెప్పాడు. Sir, నువ్వు ఏం చెప్తా చేస్తా. అయ్యా నువ్వు ఏం చెప్తా చేస్తా అన్నాడు. So because he said monkey has fallen sick, it was taken to the veterinary hospital. ఏం చెప్పాడంటే, ఈ జూలో ఉన్నటువంటి కోతి బాగలేదు కాబట్టి దాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. So now you act like a monkey, here is the job. కాబట్టి నీ పని ఏంటంటే ఆ కోతిలాగా నీకు వేస్తాం బట్టలు నువ్వు నటించాలా. He was given some food కనుక భోజనం పెట్టారు, and he was just like a monkey. కాబట్టి ఇప్పుడు కోతిలాగా ఆయనకు అన్ని బట్టలు అవన్నీ And వేసేసారు. then he was put in the monkey's den, monkey's cage. ఇప్పుడు కోతి ఉండేటువంటి ఆ యొక్క స్థలంలో పెట్టారు ఆయన్ని. And then many children who come to the zoo, they say, hey, big monkey there, let us go, papa, let us go there. అప్పుడు జూకి వచ్చినటువంటి చాలా మంది పిల్లలు ఆ పప్ప అక్కడ పెద్ద కోతి ఉంది రండి అని చూస్తున్నారు. So they all, everybody came, those who came, they all surrounded that అప్పుడు monkey's cage. చూడండి, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కోతి పెద్ద కోతి ఉంది కదా దాని చుట్టూ చేరారు. Then he was supposed to jump like a monkey. ఇప్పుడు ఈయన కోతిలాగా గంతులు వేయాలి. So he got excited when he saw the mob. ఇప్పుడు చాలా మందిని చూసేసరికి కొంచెం ఉత్సాహం ఎక్కువైపోయింది. He got excited. ఆ ఉత్సాహం ఎక్కువైపోయింది. He ఆయన started jumping more and more. కొంచెం ఇంకెక్కువ గంతులు వేయడం మొదలు పెట్టాడు. As he jumped, he fell into a lion's cage. ఇప్పుడు గంతులు ఎక్కువ వేస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి సింహపు గుహలో పడ్డాడు. Ayyo. అయ్యో. Then a lion came. అప్పుడు సింహము Roaring it came against him. గర్జిస్తూ ఆయన దగ్గరకు వచ్చింది అనమాట. Then this fellow said, "Bachao." ఇప్పుడు ఈయన రక్షించండి, నన్ను రక్షించండి అని మానవ భాషలో మాట్లాడాడు. నన్ను రక్షించండి అని మానవ భాషలో మాట్లాడాడు. Then the lion comes to him, అప్పుడు సింహం ఆయన దగ్గరకు వచ్చి holds his ear. ఆయన చెవి పెట్టుకొని, Shut up, idiot, we will lose our job. ఏ పిచ్చోడా అరవద్దు, మన జాబులు పోతాయి అన్నాడు, ఉద్యోగాలు పోతాయి. ఇది కూడా దొందే. కాబట్టి రెండు That is రెండే also ఉన్నాయి. నకిలీ, this is also నకిలీ. కాబట్టి అక్కడ నకిలీ ఇక్కడ నకిలే. A time will come, everything would be exposed to God. కనుక ఒక దినం వస్తుందండి, ఆ దినాన్ని అన్ని బట్టబయలు అవుతాయి You దేవుని సన్నిధిలో. cannot pretend anymore. అక్కడ ఇంకా నువ్వు ఏమాత్రం నటించలేవు. God can see you through and through. దేవుడు నిన్ను పూర్తిగా అంతరంగంలో ఉందంతా చూస్తాడు. John's Gospel, యోహాను సువార్త chapter 2, 2వ అధ్యాయం last 2 verses. చివరి 2 వచనాలండి. John's Gospel, chapter 2, యోహాను సువార్త 2వ అధ్యాయము last 2 verses. చివరి 2 వచనాలంటే 35 క్షమించండి 24, 25. 20 But 24, 25. But Jesus did not commit himself unto them, because he knew all men, and needed not that any should testify of man, for he knew what was in man. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. Nothing is hidden from his sight. ఆయన దృష్టికి దాచబడింది ఏది లేదు. He knows your heart. నీ హృదయం ఆయనకు తెలుసు. You are seated here. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, What thoughts are creeping in your mind and heart, God knows. నీ మనస్సులో హృదయములో ఏ తలంపులు వస్తున్నా ఆయనకు తెలుసు. Confess it before the Lord కనుక దేవుని సన్నిధిలో ఒప్పుకో వాటిని. and become a true elect of God, నిజముగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిగా మారు. so that God could hear your prayer. తద్వారా దేవుడు మీ ప్రార్థన వినలాగున. 2 Timothy, తిమోతి రాసిన 2వ పత్రిక chapter 3, verse 5. 3:5 అండి. 2 Timothy, chapter 3, verse 5. 2 తిమోతి 3:5 చదువుకుంటాం. Having a form of godliness, but denying the power thereof, from such turn away. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు అన్న ఇందురు ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. How long you would like to cover? ఎంతకాలము ఎలాగన దాచుకొని How కప్పుకుంటావు? long you want to do in such a situation? ఎంతకాలం అదే పరిస్థితిలో ముందుకెళ్తావు? Whoever you may be, నువ్వెవరమైనా పర్వాలేదు, whatever you may be, నువ్వు ఎవరైనా పర్వాలేదు, confess your sin. నీ పాపాలు ఒప్పుకో. If you are a born again person, నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివి అవుతాయి. if you are backslidden, నువ్వు వెనకం చేస్తుంటే what are the signs of backsliding? వెనకం చేయటానికి గుర్తులేంటి? You don't have desire to read the word. దేవుని వాక్యం చదవాలని ఆశ పుట్టదు. You don't have desire to pray. ప్రార్థించడానికి ఆశ రాదు. You don't have desire to have
fellowship with the fellow saints. సహపాటి విశ్వాసులతో సహవాసం ఉండాలని ఆశ You ఉండదు. don't have desire to come to the house of God. దేవునింటికి రావాలని ఆశ ఉండదు. Even if you come, కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తావు. వచ్చినా కూడా కాళ్ళు ఇడ్చుకుంటూ వస్తావు. So these are the signs of backslidden nature. గనక ఆత్మీయంగా వెనకం చేసినావంటే ఈ లక్షణాలు ఉంటాయి. God has created a situation for you. దేవుడు నీ కొరకు ఒక పరిస్థితి God సృష్టించాడు. wants to speak to you through this meeting. కనుక ఈ కూడికలు ఎందుకంటే దేవుడు నీతో So మాట్లాడాలని, that you may be initiated into the deeper truth concerning the Lord Jesus Christ. తద్వారా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి లోతైనటువంటి సత్యాల్లోనికి నువ్వు తీసుకురాబడాలని, And come to the Lord and confess your sin. ప్రభు యొద్దకు వచ్చి నీ పాపాలను ఒప్పుకోవాలని. Lord, I am a sinner, forgive me. ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించండి. He will accept you. అప్పుడు ఆయన అంగీకరిస్తాడు నిన్ను. John's Gospel, యోహాను సువార్త chapter 6, 6వ అధ్యాయం verse 37. 37వ వచనం. John's Gospel, యోహాను సువార్త 6, verse 37. 6:37 వచనాన్ని చదువుకుంటామండి. 6:37. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. He will not cast you away. ఆయన ఏమాత్రం బయటికి త్రోసివేయడు. So we have seen one of the characteristics of the God's elect. కనుక దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారికి ఉన్నటువంటి లక్షణం ఏంటో చూసాం. What is that? అదేంటి? You will be a new creature. నువ్వు నూతన సృష్టి అవుతావు. You will be a new person. నూతన వ్యక్తి అవుతావు నువ్వు. Where your eyes are changed. ఎక్కడైతే నీ కళ్ళు మారిపోతాయి, Your ears are నీ changed. చెవులు మారిపోతాయి, Your mouth is నీ changed. నోరు మారిపోతుంది, Your hands are నీ changed. చేతులు మారిపోతాయి, Your feet are నీ changed. పాదాలు మారిపోతాయి. You understand what I am saying? నేనేం చెప్తున్నా అర్థమవుతుంది కదా మీకు? Anything that you do with these things will there would be a total turnaround, total transformation. అంటే దాని అర్థం ఏంటంటే ఈ అవయవాలతో నువ్వు చేసే ఏ పనైనా కూడా రక్షణ పొందిన తర్వాత పూర్తిగా మారిపోతాయి. Your mind would be occupied with the Lord Jesus Christ. నీ మనస్సు అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువే నిండిపోతాడు. Yeah, full of Lord Jesus Christ. పూర్తిగా యేసు ప్రభువే ఉంటాడు. That is Christian life. అది క్రైస్తవ జీవితం. Then what will happen? అప్పుడు ఏమవుతుంది? According to Romans chapter 6 verse 4, రోమాపత్రిక 6:4 ప్రకారం you will walk in the newness of life. అప్పుడు నవీన స్వభావం కలిగి నడుచుకుంటాం. Sarvani, Romans chapter 6 verse 4. రోమాపత్రిక 6:4 చదువుకుంటాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నూతన నూతన జీవం పొందిన వారు will walk in the newness of life. నూతన జీవము పొంది నడుచుకుంటాం. That is a wonderful life. అద్భుతమైన జీవితం. So may God prepare us to be such. కనుక అలాంటి వాళ్ళంగా ఉండే దాని కొరకు ప్రభు So the సహాయపడిన word వారు. that we have read in Luke's Gospel chapter 18, లూకా సువార్త 18లో మనం చదివిన మాట, a widow ఒక విధవరాలు who is helpless and who is in great need నిస్సహాయంగా ఉంది, గొప్ప అక్కర్లో ఉంది, could trust with all her heart and depend upon an unjust judge who does not fear God and he never cares for any man. కనుక ఆమె హృదయపూర్వకంగా ఓ అన్యాయస్తుడైన న్యాయపతి, దేవునికి భయపడిన వాడు, మనుషులు లక్ష్య పెట్టినటువంటి వాని మీద 100% నమ్మకం విశ్వాసం But now పెట్టింది. being the elect of God, అయితే ఇప్పుడు మనం దేవుడు ఏర్పరచుకున్న వారము, how come we are not able to trust him? ఇప్పుడు మనం ఎట్లా ఆయన నమ్మలేకపోతున్నాం? How is it that we are not having faith on him? ఏ రీతిగా మనం ఆయన మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం? Lord said in Mark's Gospel chapter 11 verse 22, మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు అన్నాడు, have faith on God. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. Those are the words of the Lord Jesus Christ himself. అవి యేసు ప్రభు పలికినటువంటి మాటలే. That widow could trust an unjust judge. చూడండి, ఈ విధవరాలు అన్యాయస్తుడైన న్యాయపతితో నమ్మగలిగింది. Now being the elect of God, how come you are not trusting him? చూడండి, ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్తూ ఎలాగ ఆయన నమ్మలేకపోతున్నావు? If you trust him, నువ్వు ఆయన విశ్వాసం why ఉంచితే are you not praying to him? ఎందుకని ప్రార్థించట్లేదు? Psalm 62 verse 8. కీర్తన 62:8వ వచనం అండి. Psalm 62, kindly look into the word. దయచేసి బైబిల్ తెరిచి చూడండి. చెప్పినప్పుడు కీర్తన Psalm 62 62 verse 8. 62 కీర్తన 8 చదువుకుంటాం. జనులారా ఎల్లప్పుడూ ఆయన నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధి మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయం. Trust the Lord at all times. ఆ మాట గమనించండి, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. Your trust on God all times will make you on your knees before the Lord. ఎల్లప్పుడూ దేవుని యందు గాని నీకు విశ్వాసం ఉంటే దేవుని సన్నిధిలో నేను మోకాళ్ళ మీద తీసుకొస్తుంది. Your trust in the Lord will lead you to the prayer meeting on every Tuesday or whatever day that you have. ప్రభువు నందు నీకు గాని విశ్వాసం ఉన్నట్లయితే అది నిన్ను ప్రార్థన కూడిక, ఒకవేళ మంగళవారమే కావచ్చు, ఏ వారం ఉన్నా అక్కడ సంఘంలో నడిపిస్తుంది. అసెంబ్లీ కిక్కిరిసిపోతుంది. అప్పుడు సమాజం అంతా కిక్కిరిసిపోతుంది. ఎప్పుడు when there is a real life in the church means somebody said when there is no place to sit
in the prayer day. కనుక ఒకరు చెప్పారు ఏంటంటే, ఎప్పుడు నిజంగా సంఘములో జీవం ఉంటుంది అంటే ప్రార్థన కూడిక దినాన్న కూర్చునటానికి కూడా స్థలము దొరకనప్పుడు అన్నాడు. Think about it. దాని గురించి ఆలోచించి, May God help you. కనుక ప్రభు మనకు సాయం చేయను You are గాక. an elect of God. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిగా, You ought to be an elect of God to be answered by Him. దేవుడు నీకు జవాబు ఇవ్వాలి ప్రార్థన కంటే దేవుడు ఏర్పరచుకున్న వాడుగా ఉండాలి. We will see much more than this afterwards. తర్వాత ఇంకెక్కువ సంగతులు చూస్తాం దీనికంటే. Shall we pray? ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాం. పాట పాడతారు. ప్రార్థన చేస్తాం. అందరూ ఒక నిమిషం మౌనంగా ఉండి అన్ని సమయాల్లో ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము మన జీవితంలో ఆ భక్తి నిజమైన భక్తిగా ఉండాలి. మన పాపాలు ఒప్పుకున్న దినం ఉండాలి. దేవుడు మన పాపాలను క్షమించి మన జీవితమును మార్చిన అనుభవం ఉండాలి. క్రొత్త సృష్టి. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు క్రొత్త సృష్టి. పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను. అలాగ చెప్పగలరా? పలాని సమయంలో నా పాపాలు నేను ఒప్పుకున్నాను, యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయింది, రక్తం కార్చింది, తిరిగి లేచింది, నేను పూర్తిగా నమ్మాను. ఆయన ఒక్కడే నన్ను క్షమించగలిగిన దేవుడు, కడగగలిగిన దేవుడు, నన్ను మార్చగలిగిన దేవుడు, నన్ను దేవుని బిడ్డగా అంగీకరించే దేవుని కుమారుడు యేసు ప్రభువారు అని నమ్మిన దినం నీ జీవితంలో ఉందా? మారిన దినం ఉందా? ఖచ్చితంగా చెప్పగలగాలి. నీ జీవితం మారకపోతే, నీ పాపాలు ఒప్పుకోకపోతే ఇప్పుడన్నా ఒప్పుకో. దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడైనా ఆయన దగ్గరికి రా. ఆయన నిన్ను త్రోసి వెయ్యడు, తప్పకుండా చేర్చుకుంటాడు. బైబిల్లో రాయబడి ఉంది, ఒక్క పాపి మారుమనసు పొందినప్పుడు పరలోకములో దేవుని సన్నిధిలో ఎంతో సంతోషం. దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఇంకా పాపాలు ఒప్పుకున్న దినము లేకపోతే, ఒప్పుకున్న సందర్భం లేకపోతే ఇప్పుడే ఒప్పుకో. లేకపోతే నువ్వు చనిపోయినా పరలోక రాజ్యమును చూడలేవు, పరలోక రాజ్యమునకు పోలేవు. అంటే నరకానికే పోతావు, మంటలో కాలుతావు, యుగయుగాలు కాలుతావు. నువ్వు ఎంత భక్తి చేసినా సరే, ఒకవేళ బైబిల్ చదివినా సరే, ఒకవేళ పొరపాటున నీకు బ్యాప్టిజం ఎవరైనా ఇచ్చినా లాభం లేదు. నీ జీవితం మారకపోతే మాత్రం నీకు రక్షణ లేదు. నీ పాపాలు ఒప్పుకున్న సందర్భం లేకపోతే, యేసు ప్రభును హృదయంలో చేర్చుకొని జీవితం మారకపోతే నీకు రక్షణ లేదు. ఈ దినం అలాంటి తీర్మానం చేసుకోండి. ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇప్పటికే మోసపోయావు. దేవుణ్ణి కూడా మోసం చేస్తారా? దేవుడు సమస్తం ఎరిగినవాడు, హృదయం తలంపులు అన్నిటినీ చూచేవాడు. కాబట్టి దేవుణ్ణి మనం మోసగించలేం. జాగ్రత్త. నిజమైన మార్పు నీలో లేకపోతే ఇప్పుడే ప్రభుని అడగండి. ప్రభువా, నా పాపాలు ఒప్పుకుంటున్నా, నా హృదయంలోనికి రండి యేసయ్య, మీ రక్తముతో నన్ను కడగండి, నా జీవితమును క్రొత్తదిగా చేయండి.
దేవుని స్వభావం నాకు ఇవ్వండి, ఈ పాప స్వభావం చనిపోయేటట్టు చేయండి, క్రొత్త స్వభావం నాకు ఇవ్వండి, నన్ను దేవుని బిడ్డగా అంగీకరించండి అని అడగండి. ఎవరైనా అట్లా అడగడానికి ఇష్టపడి చిన్న ప్రార్థన కూడా చేసుకొని, ఈ దినం నేను యేసుప్రభుని అంగీకరిస్తున్నా, నా పాపాలు ఒప్పుకుంటున్నా, యేసుప్రభు నా జీవితాన్ని పూర్తిగా మార్చి నన్ను దేవుని బిడ్డగా చెయ్యాలని నేను అడుగుతున్నా, యేసుప్రభు నామములో అడుగుతున్నా అన్నవారు మీ చెయ్యెత్తండి. అందరు కళ్ళు మూసుకోండి. ఆ తీర్మానం చాలా ధన్యకరమైన తీర్మానం. సహోదరుడు కూడా చెప్పినాడు, తన జీవితంలో ఎప్పుడు తీర్మానం చేసుకున్నాడో. నేను కూడా చెప్పగలను, నా తీర్మానం ఎప్పుడు చేసుకున్నానో. 1969 కాలేజీలో చదువుతున్నప్పుడు తీర్మానం, ఇంటిలోనే ఒకరోజు కూర్చొని తీర్మానం చేసుకున్నా. ఇక్కడ కూర్చున్న వారు చాలామంది తీర్మానం చేసుకున్న వారు ఉన్నారు. నీ తీర్మానం ఎప్పుడు? ఒకవేళ సరైన తీర్మానం చేసుకోకపోతే ఇప్పుడే, ఈ దినమే ఆ రక్షణ దినంగా దేవుడు చేస్తాడు. ఇదే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం. ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే ఆలస్యం అయిపోయింది, మోసపోయావు. దేవుణ్ణి మోసం చేయలేం, మనుషులను మోసం చేయొచ్చేమో కానీ దేవుణ్ణి చేయలేం. నువ్వే మోసపోతావు. నువ్వు రక్షణ లేకుండా చనిపోతే నరకములో కాలుతావు, యుగయుగాలు కాలుతావు. అప్పుడు నీకు అనిపిస్తుంది, అమ్మో ఎంత పొరపాటు చేశాను, పాపాలు ఒప్పుకున్నట్టే జీవించాను కానీ నిజంగా ఒప్పుకోలేదు అని. అప్పుడు నువ్వు ఏడుస్తావు. వద్దు, నిజంగా ఒప్పుకో, నిజంగా యేసుప్రభుని హృదయంలో చేర్చుకో. నా పాపాలు క్షమించు అని అడుగు, నా జీవితమును మార్చు అని అడుగు. యేసుప్రభువా, నా హృదయంలోనికి వచ్చి నా జీవితమును మార్చు, యేసు నామములో అడుగుతున్నాను అని చెప్పు. చెయ్యెత్తు. ఎవరెవరైతే ఆ తీర్మానం చేస్తున్నారో చెయ్యెత్తండి. మీకు కార్డు కూడా ఇస్తాం. ఆ కార్డులో కొన్ని వాక్యాలు ఉంటాయి, చదువుకోవచ్చు. కింది భాగం మాకు పేరు, అడ్రస్సు, ఫోన్ నంబరు అన్ని రాసి కింది భాగం చించి మాకు ఇవ్వండి. అప్పుడు మీ కొరకు ప్రార్థన కూడా చేస్తాం. ఎవరైనా ఆ తీర్మానం చేస్తే ఈ దినం చెయ్యెత్తండి. కార్డు తీసుకోండి. ఇంగ్లీషు, తెలుగు ఏ భాష అయినా ఇస్తారు. తీసుకోండి, చెయ్యెత్తండి, తీర్మానం చేసుకోండి. ఇంకెవరైనా? ప్రేమగల తండ్రి, దేవా, అన్యాయపు న్యాయాధిపతి దగ్గర విధవరాలు ఎంత విశ్వాసముతో వెళ్ళిందో, మరలా వెళ్ళి అన్యాయస్తుడైన న్యాయాధిపతిని అంతగా నమ్మి వెళ్ళింది. మాకు న్యాయవంతుడైన న్యాయాధిపతి ఉన్నాడు, ప్రార్థన వినే దేవుడు ఉన్నాడు, పాపాలు క్షమించే దేవుడు ఉన్నాడు. మేము ఆయనను నీతిమంతుడైన దేవుడు ఉన్నాడు, ప్రేమగల తండ్రి ఉన్నాడు. మేము ఎంతగా నమ్మాలి, పూర్తిగా నమ్మాలి. ఏ కష్టమైనా సరే ఆయనను నమ్మి, ఎల్లప్పుడూ నమ్మి, పూర్తిగా నమ్మి ఆయన కొరకు జీవించాలి. అలాంటి తీర్మానం ఎవరైతే ఈ దినం చేస్తున్నారో వారి తీర్మానాన్ని స్థిరపరచుము. హృదయములో ప్రభువును చేర్చుకొని, పాపాలు ఒప్పుకొని, జీవితం మారిన అనుభవంలోనికి వారిని నడిపించండి. మీ వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయండి. ఈ 5 రోజులు ఆదివారం వరకు ఈ కూడికలు ఎంతో దీవెనకరంగా చేయండి. తీర్మానం చేసుకున్న వారిని ప్రత్యేకంగా ఆత్మీయంగా బలపరిచి దీవించండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుప్రభు నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఇప్పుడు ఒక పాట పాడతాం, ఆ 3వ పాట. అప్పుడు కార్డు తీసుకున్నవారు ఆ కింది భాగం మీ పేరు, అడ్రస్సు, ఫోన్ నంబరు
అన్నీ రాసి ఇవ్వండి. కార్డు ఇచ్చిన వాళ్ళు అది కూడా కలెక్ట్ చేయండి. మూడో పాట. కార్డు ఇచ్చిన వారు మళ్ళీ కలెక్ట్ చేయండి. కింది భాగం. కార్డ్స్ తీసుకోండి. సేవకులు క్రింది భాగం మీకు ఇస్తారు, తీసుకోండి. తీసుకున్నవారు. నాదు ప్రాణ ప్రియుడయేసయ్యా, నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. నాదు ప్రాణ ప్రియుడయేసయ్యా, నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. నిన్ను విడచియుంటిని, నిన్ను మరచియుంటిని, నిన్ను విడచియుంటిని, నిన్ను మరచియుంటిని. నీదు విశ్వాసమును లేక నిన్ను దుఃఖ పెట్టితి. నీదు విశ్వాసమును లేక నిన్ను దుఃఖ పెట్టితి. నీదు విశ్వాసమును ఇమ్మయ్యా, నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. నీదు విశ్వాసమును ఇమ్మయ్యా, నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. నాదు ప్రాణ ప్రియుడయేసయ్యా, నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. నాదు ప్రాణ ప్రియుడయేసయ్యా, నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. నీ దురాకడయందున నన్ను నీవు చూడగా, నీ దురాకడయందున నన్ను నీవు చూడగా. నాలో విశ్వాసమే లేదని నీవు చెప్పిన ఏటులు, నాలో విశ్వాసమే లేదని నీవు చెప్పిన ఏటులు. నేను ఏమైపోదునేసయ్యా, నాకు విశ్వాసము నిమ్మయ్యా. నేను ఏమైపోదునేసయ్యా, నాకు విశ్వాసము నిమ్మయ్యా. నాదు ప్రాణ ప్రియుడయేసయ్యా, నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. నాదు ప్రాణ ప్రియుడయేసయ్యా, నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. నీదు కార్యములలో అల్ప విశ్వాసీయునై, నీదు కార్యములలో అల్ప విశ్వాసీయునై. నేను నష్టపోతిని, నీకై పనులు చేయలేక నేను నష్టపోతిని. నన్ను బలపరచు యేసయ్యా, గొప్ప విశ్వాసము నిమ్మయ్యా. నన్ను బలపరచు యేసయ్యా, గొప్ప విశ్వాసము నిమ్మయ్యా.
నాదు ప్రాణ ప్రియుడ యేసయ్యా నన్ను నీ దరి చేరనిమ్మయ్యా నాదు ప్రాణ ప్రియుడ యేసయ్యా నన్ను నీ దరి చేరనిమ్మయ్యా. చివరి ప్రార్థన అనంతరం మనకందరికీ భోజనములు ఏర్పాటు చేయబడ్డాయి. బయట పెండాల్లో సిస్టర్స్కి ఒక సైడు, బ్రదర్స్కి ఒక సైడు మరి ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి చివరి ప్రార్థన అనంతరం అందరూ భోజనం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. తర్వాత మనం 3:30 గంటలకు మనము మధ్యాహ్న కూడి కొరకై చేరి వస్తాం. 3:30 గంటలకు మధ్యాహ్న కూడి కొరకు చేరి వస్తాం. జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత కూడిక అనంతరం సాయంకాలం మనకి టీ ఇస్తారు. తదుపరి కూడిక 6:30 గంటలకు ప్రారంభించుకుంటాం. పెందలకాడే వాక్యం ఎక్కువగా వినటానికి అవకాశం ఉంటుంది కనుక 6:30 గంటలకే ప్రారంభించుకుంటాం. ఈ కూడికల కొరకు మరి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ ఇరుగు పొరుగు వారిని కూడా పిలవండి. మీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు అందరిని ఆహ్వానించండి. ఈ 5 దినాల కూడికలు మరి దేవునికి మహిమకరముగా జరుగునట్లు ప్రార్థించండి. మీకు ఉదయకాలం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం అన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేయబడ్డాయి. మీరు ఎవరు కూడా ఇళ్ళకి వెళ్ళాల్సిన పని లేదు కనుక జ్ఞాపకం పెట్టుకోండి. బ్రదర్స్ అయిన వారు వచ్చిన వారికి అందరికీ ఆ గార్డెన్ పేరు ఏం పేరు? వచ్చినేపల్లి గార్డెన్లో దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్ రోడ్డు ప్రక్కలోనే బ్రదర్స్ అందరికి అక్కడ ఏర్పాటు చేయబడింది. తర్వాత వాహనం నడవలేని వాళ్ళకి వ్యాన్ సౌకర్యం కూడా ఉంది. వ్యాన్లో అక్కడికి తీసుకొని వెళ్తారు మీ లగేజీలు అక్కడికి. జ్ఞాపకం పెట్టుకోండి. మీ బంధువుల తాలూకు ఎవరైనా వచ్చేవారు ఉంటే బస్ స్టాండ్ దగ్గర ప్రతిరోజు మార్నింగ్ వ్యాన్ అక్కడ ఉంటుంది. వచ్చే వాళ్ళని ఇక్కడికి తీసుకురావటానికి ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరము లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. కనుక ఈ 5 దినాల పరిచర్యలో ప్రభు తన సంకల్పము ద్వారా ఏర్పాటు చేశారు ఈ కూడికలు. కనుక చివరి దినాల్లో ఉన్నాం. చాలా స్థలాల్లో దేవుని యొక్క వాక్యము కొరత అయింది. సరైన వాక్యము ప్రజలకు అందట్లు లేదని భారముతో మరి హెబ్రోన్ సంఘం ప్రార్థన చేసి, ఖమ్మం ఎల్షద్దాయి సంఘం ప్రార్థన చేసి మరి ఎంతో ప్రయాసతో ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. కనుక మీ సమయం దేవుడు మీకు ఇచ్చే అవకాశం పోగొట్టుకోవద్దు. ప్రతి ఒక్కరూ ప్రతి కూడికలో పాలు పొంది మీ భాగం పొందవలెనని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మరి భోజనాల దగ్గర ఫుడ్ సర్వింగ్ ఇన్ఛార్జ్ దేవుని సేవకులైన వారు ఉంటారు. వారితో యూత్ యవనస్తులందరూ భోజనములు వడ్డించడానికి సహకరించండి. మరి దేవుని సేవకులు శాంసోన్ జగ్గయ్యపేట, ప్రభుదాస్ మరి కోదాడ, పీటర్ కాకరబాయ్, స్టీఫెన్ వైరా, శ్రీనివాస్ స్టీఫెన్ వైరా కనుక ఇంకా సేవకులైన వారు సహకరించండి. వచ్చిన వారు ఈ ఫుడ్ సర్వింగ్ దగ్గర సహాయపడవాలని మనవి చేస్తున్నాం. యవనస్తులైన వారందరూ భోజనాలు వడ్డించడానికి మరి సహకరించవలనని మనవి చేస్తున్నాం. భోజన అనంతరం మరి వెంటనే మీ కొరకు సిస్టర్స్కి ప్రక్కనే క్వార్టర్ ఇవ్వబడింది. ఈ గోడ ప్రక్కనే మీ సామాన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఉండొచ్చు. ఫ్యాన్లు అవి ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే మరి మందిరం ఇప్పుడు ప్రజలంతా వెళ్ళిపోయే తర్వాత ఈ మందిరం క్లీన్ చేసి మరలా రెడీ చేసే బాధ్యత మరి హెబ్రోన్ బాధ్యత గల సహోదరులు నందిగామ వారు మరలా మందిరాన్ని
సిద్ధపరుస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి. మరి ఇంకా కొన్ని డ్యూటీస్, కూరగాయలు తరగాల కనుక సిస్టర్స్ అయిన వారు భోజనం 3 గంటల మీటింగ్లో కొంతమంది వృద్ధులైన వారు పని చేయాలని ఆశ కలిగిన వారు కిచెన్ సైడ్కి వెళితే మీకు అక్కడ కూరగాయలు తరిగే మరి పని అప్పగిస్తారు. మరలా అక్కడ తరిగి వెంటనే మరలా పాటలు అయిపోయేలోపు వాక్యానికి వచ్చి కూర్చోవచ్చు. కనుక ఈ సహకరించమని ప్రభు నామమున మనవి చేస్తున్నాం. దేవుని వాక్యం అందించే దైవజనుల కొరకు మానక మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు కార్డు ఎవరైతే తీసుకున్నారో కింది భాగంలో మీ పేరు, అడ్రస్సు, ఫోన్ నంబర్ రాసి ఆ కింది భాగం చించి మాకు ఇచ్చేయండి. ఎవరైతే మీకు కార్డు ఇచ్చారో వాళ్ళు మళ్ళీ అటు వస్తుంటారు, వాళ్ళకి ఇచ్చేయండి. తర్వాత కొన్ని బక్సింగ్ గారి సాక్ష్య పుస్తకాలు, పత్రికలు ఇక్కడ ఉంటాయి. ఈ ముందుకు వస్తే కొన్ని మీ దగ్గర పెట్టుకోండి. ఎక్కడికి పోయినా కూడా వేరే వాళ్ళకు సువార్త చెప్పడానికి దాన్ని వాడుకోండి. ముందుకొస్తే ప్రార్థన తర్వాత ముందుకొస్తే మీకు ఇస్తాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు మాతో మాట్లాడి చివరి దినాలు, మనుష్య కుమారుడు రాబోయే దినాలు, అప్పుడు విశ్వాసమును కనుగొనునా అనే ప్రశ్న మీరు మా ముందుకు తెచ్చారు. నిజమైన విశ్వాసం, పూర్తి విశ్వాసం, ప్రభు మీద ఆధారపడి జీవిస్తున్న వారంగా, అలాంటి జీవితం, మార్పు కలిగిన జీవితం, సమర్పణ కలిగిన జీవితం, అనేకులకు సువార్త కూడా చెప్పే జీవితం, అనేకుల కొరకు ప్రార్థించే జీవితం, మీ మందిరంలో కూడా, మీ సేవలో కూడా పాలు పొందే జీవితం మాకందరికీ దయచేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ దినం తీర్మానం చేసుకున్న వారు కూడా పూర్తి తీర్మానంతో ప్రభువును హృదయంలో చేర్చుకొని జీవితం మారి తర్వాత బ్యాప్టిజం కూడా తీసుకోవడానికి కూడా సిద్ధపరచండి. భోజన సహవాసం దీవించండి. 3:30కు మీటింగ్, మళ్ళీ 6:30కు మీటింగు, సాయంకాలం మీటింగ్ కూడా దీవెనకరంగా చేయండి. ఆదివారం వరకు, రేపు, మర్నాడు, శనివారం, ఆదివారం కూడా ఇలాగే ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నం తర్వాత సాయంకాలం మీటింగ్, అన్ని కొడికలు దీవెనకరంగా చేయండి. మీ దాసులను, వర్తమానికులను అభిషేకించి వాడుకోండి. జేసీరావు బ్రదర్ని కూడా బలపరచండి, ఆరోగ్యంగా ఉంచండి. ప్రభువా సహాయపడండి. బాధ్యత వహిస్తున్న ప్రియులకు మీరే తోడుగా ఉండండి. పనులు చేసేవారు, వడ్డించేవారు, వంట చేసేవారు, క్లీన్ చేసేవారు, కూరగాయలు తరిగేవారు, కావలి కాసేవారు అందరికీ గొలుసు ప్రార్థన, మళ్ళీ చివరి రోజు సువార్త, అన్నీ కూడా ఎంతో అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. ఎవరినైనా కొత్త వారిని కూడా తీసుకొని వచ్చుటకు కూడా ప్రియులకు సహాయపడండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే కృప కూడా దయచేయండి. కొత్త వారిని రక్షణలో నడిపించే బాధ్యత కూడా మాకందరికీ దయచేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మీకే కృతజ్ఞత చెల్లిస్తూ, మా రక్షకుడైన యేసుప్రభు నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును, నిర్దోషులుగా తన మహిమ ఎదుట మహానందముతో నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. కార్డు తీసుకున్న వారు కింది భాగం ఇవ్వండి. ప్రార్థన కూడా చేయించుకోండి. ముందుకొచ్చి సాక్ష్య పుస్తకాలు కావాల్సిన వారు, పత్రికలు కావాల్సిన వారు కూడా ముందుకు రండి. కొన్ని తీసుకోండి. 5, 10 కొన్ని పత్రికలు. ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, హిందీ కూడా ఉంది. ఏ భాష కావాలనో తీసుకోండి.
కార్డ్ తీసుకున్నవారు అది కొంచెం తీసిపెట్టు, ఆ పత్రికలు తీసిపెట్టు. కింద కూడా